2012లో కెనడా 280,000 వీసా అప్లికేషన్స్‌ని అప్‌ఫ్రంట్ ఎలాగా రిజెక్ట్ చేసిందనమాట. అది అంత ఈజీగా కాకుండా కాదు. ఒక బిల్ పాస్ చేసి ఫటాఫటమని అన్ని లక్షల ప్రాసెస్‌లో ఉన్న అప్లికేషన్స్‌ని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు 2025లో అదే విధంగా చేయడానికి ఇంకొక లాని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అది ఓన్లీ వీసా అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడానికి మాత్రమే కాదు. బట్ చాలా వీసా రిలేటెడ్ యాస్పెక్ట్స్‌లో, ఇమిగ్రేషన్ రిలేటెడ్ యాస్పెక్ట్స్‌లో చాలా అపోజిషన్ ఒస్తుంది. సిటిజన్స్ నుంచి చాలామంది నుంచి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. చాలా ఆ లూప్ హోల్స్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని చాలామంది చాలా ఫ్రాడ్ రిలేటెడ్ యాస్పెక్ట్స్ అయితే చేశారన్నమాట. అలాంటి వాటిని అన్నిటిని అరికట్టడానికి ఇప్పుడు ఆ లాని పాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా బిల్ ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది. ఇంకా అది లా కింద ఫార్మ్ అవ్వలేదు. అది పార్లమెంట్ పాస్ అవ్వాలి. పార్లమెంట్ పాస్ అయినాక అక్కడేమైనా అబ్జెక్షన్స్ వస్తే ఆ లాస్ అన్నీ కూడాని మళ్ళీ రీవిజిట్ చేసి, మళ్ళీ ఆ రిలేటెడ్ చేంజెస్ చేసి అప్పుడు లా కింద వస్తది. బట్ ఇప్పుడొస్తున్న రిలేటెడ్ న్యూస్‌లో ఏంటి అంటే, మీరు ఒకవేళ కెనడాని రావడానికి ఇంకా యాస్పిరేషన్‌లో ఉంటే గనక ఈ లా రిలేటెడ్ యాస్పెక్ట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఏంటనేది ఇంకా తెలీదు. మనకి కంక్లూడ్ అవ్వడానికి లేదు. ఇట్స్ ఓన్లీ లైక్ మోర్ లైక్ ప్రొయాక్టివ్ ప్రిపరేషన్ అనుకోండి అంతే. నేను 3 ముక్కల్లో చెప్తాను. ఆహ్, వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తున్నట్టయితే నా పేరు గౌతమ్. నేనుండేది అట్లాంటిక్ కెనడాలో. నేను చెప్పినట్టు 2012లో 200 280 నేను చెప్పినట్టు టూ నేను చెప్పినట్టు 2012లో 280,000 అప్లికేషన్స్‌ని అఫ్రెంట్ రిజెక్ట్ చేసిందన్నమాట. అదేంటంటే 2008 నుంచి 2012 వరకు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టి వాళ్ళకి డెసిషన్ అయితే రాలేదు అనుకున్న వాళ్ళందరి అప్లికేషన్స్‌ని రిజెక్ట్ చేసింది. ఎందుకు చేసింది అంటే జస్ట్ అలా నచ్చింది కాబట్టి చేసామని కాదు. వాటి అన్ని బ్యాక్‌లాగ్ అన్నమాట. బ్యాక్‌లాగ్ అంత డెసిషన్ మేకింగ్ తీసుకోలేదు. వాళ్ళకి ప్రతి దానికి ప్రతి కంట్రీకి కూడా ఓ పర్టిక్యులర్ కోటా ఉంటుంది. ఓకే. నేను ఇంత ఇప్పుడు మరి యూఎస్‌లో చూసుకొని హెచ్-1బీ వీసాకి 85,000 మాత్రమే ఉంటుంది. అంతకు మించి తీసుకోరు ప్రతి ఇయర్ కూడాని. అదే విధంగా కెనడా కూడా ప్రతి ఇయర్ పర్మనెంట్ రెసిడెన్సీ ఇంత మాత్రమే తీసుకుంటాం అని ఒక కోటా ఉంటుంది. ఆ విధంగానే అప్లికేషన్స్‌ని కూడాని అప్లికేషన్స్ వస్తాయి. ఎవరు సక్సీడ్ అవుతారని చెప్పలేము. కాబట్టి ఇన్‌ఫ్లో అయితే అలా ఉంటూనే ఉంటుంది. నచ్చితే ఎవరు మీట్ అవుతాం క్రైటీరియా అనుకుంటే వాళ్ళు అలా క్రియేట్ చేస్తూనే ఉంటారు. సో, వాళ్ళ కోటాకిని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌కి సంబంధం ఉండదు. ఒకవేళ వాళ్ళ కోటా 100,000 అవ్వచ్చు. కాకపోతే 500,000 అప్లికేషన్స్ రావచ్చు. సో, సేమ్ లాజిక్ కదా! మన జాబ్స్ 100 ఉండొచ్చు. బట్ 10,000 అప్లికేషన్స్ అయితే పెడతారు. సో, ఆ విధంగానే ఇది కూడాని. సో, అన్ని బ్యాక్‌లాగ్ ఉండి మన కోటా లేనప్పుడు ఏం చేస్తాం? ఇంత బ్యాక్‌లాగ్ ఉండి హై ప్రెషర్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్‌లీ వాళ్ళు రిజెక్ట్ చేసే స్కోప్ తీసుకురావడానికి ఆ బిల్ పాస్ చేశారు. పార్లమెంట్ పాస్ అయింది. వాళ్ళు ఆఫరెంట్ ఇంకా రిజెక్ట్ చేశారన్నమాట. ఇప్పుడు బిల్ సి-12 అని చెప్పేసి సిమిలర్ యాస్పెక్ట్స్‌లోనే తీసుకొస్తున్నారు. దానికి 3 మెయిన్ థీమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ యాస్పెక్ట్‌లో అయితే స్ట్రాంగర్ బోర్డర్స్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే యూఎస్ నుంచి చాలా ప్రెషర్ వస్తుంది కదా! ట్రంప్ వచ్చినప్పటి నుంచి మీ బోర్డర్ సేఫ్ కాదు. మీ నుంచి చాలా ఫెంటనిల్ వస్తుంది. లేకపోతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎంటర్ అవుతున్నారు. మెక్సికో నుంచి కెనడా వచ్చి, కెనడా నుంచి యూఎస్ వస్తున్నారు అన్న ఒక యాస్పెక్ట్స్‌లో చాలా రన్ అవుతున్నాయి కాబట్టి బోర్డర్స్‌ని స్ట్రాంగ్ చేయడానికి అన్నమాట. ఇది ఎక్స్‌క్లూజివ్స్ రైట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది బోర్డర్ ఆఫీసర్స్‌కి, ఐఆర్‌సీసీస్‌కి అంటే ఏదైనా ఇన్స్‌పెక్ట్ చేయడానికి, ఏ గూడ్స్‌నైనా ఇన్స్‌పెక్ట్ చేయడానికి, ఏ వేర్ హౌసెస్ అయినా ఎప్పుడైనా ఇన్స్‌పెక్ట్ చేయడానికి. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంది ఐస్ ఉంది కదా! సో, వాళ్ళు కూడా వేర్ హౌసెస్‌కెళ్ళి ఇలా ఇన్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కదా! రాండమ్‌గా. అలాంటి ఎక్స్‌క్లూజివ్ రైట్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తుందన్నమాట ఈ బిల్ ద్వారానే. దాని ద్వారానే ఏంటంటే ఇలా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడైతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ అన్నీ తీసేసి హై ఎండ్ పవర్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. దీనికైతే చాలా అపోజిషన్ వస్తుంది. వాళ్ళకి ఎందుకంత హై ఎండ్ పవర్స్ ఇస్తున్నారు అన్న టైప్‌లో. అది ఇంకా నడుస్తుంది ఆ కథ. బట్ అల్టిమేట్‌లీ అది సక్సీడ్ అవుతుందో లేదో మనం అయితే వేచి చూడాల్సిందే. సెకండ్‌ది కాన్సెలేషన్ సస్పెన్షన్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే కొన్ని లక్షల వేల అప్లికేషన్స్ ఇంకా క్యూలో ఉన్నాయి. ఇంకా యాస్పిరేషన్స్ అలా పర్మనెంట్ రెసిడెన్సే కానీ టెంపరరీ రెసిడెన్స్ అంటే స్టడీ కానీ, వర్క్ పర్మిట్ రిలేటెడ్ యాస్పెక్ట్స్‌లో వచ్చేవాళ్ళు ఇంకా వందల లక్షల మంది అయితే ఉన్నారు. మన ఇండియా నుంచి ప్రెడామినెంట్‌లీ పర్సెంటేజ్ అయితే ఎక్కువుంటుంది. మనం అనుకుంటాం పంజాబ్ అని చెప్పేసి మరి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూనే ఉంటారు. బట్ ప్రెడామినెంట్‌లీ పంజాబ్ వస్తుంటదన్నమాట. ఇక్కడ కూడా చాలా వీసా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి. స్టూడెంట్స్ చీట్ అవ్వచ్చు ఏజెంట్స్ ద్వారా లేకపోతే స్టూడెంట్సే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టేసి లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ గాని, వర్క్ ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ గాని ఇలాంటివన్నీ స్కామ్స్ అలా రన్ అవుతూనే ఉంటాయన్నమాట. అదొక కథ నడుస్తూనే ఉంటది. సో, ఆ విధంగా కూడాని ఆ ఫ్రాడ్‌లెంట్ అప్లికేషన్స్ ఆఫర్‌ని రిజెక్ట్ చేయడానికి లేకపోతే
మాకు కోటా కంటేనే చాలా అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి, ఒక పర్టిక్యులర్ కేటగరీని తీసేసి, ఓకే. ఈ కేటగరీలో ఉన్న అప్లికేషన్స్ అన్నిటిని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ స్కిల్ మాకు అవసరం లేదు అని అనిపించిందనుకోండి వాళ్ళకి. ఫ్రంట్ అవన్నీ రిజెక్ట్ చేయడం అనమాట ఇంకా. వాళ్ళు లోపలికెళ్ళి చూసి, ఓకే. ఫిట్ అవుతావా లేదా అంత టైమ్ వేస్ట్ అవసరం లేదు కదా! సో, అప్పుడంటే ఓకే. ఇది మాకు అవసరమే లేదు నీ స్కిల్ సెట్ మాకు కంట్రీకి చాలా మంది ఉన్నారు అనుకోండి. ఉన్న కేటగరీస్‌లో అందరిని కూడా ఆ ఫ్రెండ్ రిజెక్ట్ చేయడం అనమాట. అదేంటంటే సింపుల్‌గానే పబ్లిక్ ఇంట్రెస్ట్ అని ఒక సింపుల్ రీజన్ చెప్పేసి రిజెక్ట్ చేసేస్తారు. ఇంకా మీకు ఎక్స్‌క్లూజివ్‌గా మీకు పెద్ద రీజన్స్ అయితే ఇవ్వరు. ఎందుకు అనేది. బట్ హిడెన్ ఎజెండా వేరే ఉండొచ్చు. బట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఒక పబ్లిక్ రీజన్‌గా చూపిచ్చేసి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వి ఆర్ రిజెక్టింగ్ యువర్ అప్లికేషన్ అని చెప్పి సింపుల్‌గా మన మొహానికి కొడతారన్నమాట. చాలా ఉంటది. అండ్ థర్డ్‌ది ఇక్కడ కెనడా ఇంతకుముందు 'జస్టిన్ ట్రూడో' ఉండేటప్పుడు అసైలమ్ సీకర్స్ ఈ చాలా చాలా మంది ఎక్కువైపోయారన్నమాట. ముస్లిం కంట్రీస్ నుంచి కానీ, మన ఇండియా నుంచి కూడా గానీ, ఏంటంటే వాళ్ళు కెనడా ఏదో విజిటర్ వీసా మీద వచ్చేసి నార్మల్‌గా వచ్చేసి ఇక్కడ నుంచి రెఫ్యూజీకి పెట్టడం అన్నమాట. అంటే నాకు నా హోమ్ కంట్రీ నుంచి నాకు థ్రెట్ ఉంది. నన్ను ఎవరైనా చంపేస్తారు నేను హోమ్ కంట్రీకెళ్తే అని జెప్పేసి ఇక్కడికొచ్చేసి ఆ విధంగా ఇది చేయడం అన్నమాట. సో, హానెస్ట్‌గా థ్రెట్ ఉన్న వాళ్ళకి కూడాను ఇంపాక్ట్ పడుతుంది ఈ విధంగానే. అవి అందరిని రిజెక్ట్ చేస్తారని కాదు. ఇప్పుడు మీరు కెనడా వచ్చేసి 1 ఇయర్ తర్వాత రెఫ్యూజీ క్లెయిమ్ చేయడానికి ట్రై చేశారనుకోండి. అంటే కొంతమంది చాలామంది ఇలాగే చేశారు. స్టూడెంట్ వీసాలు చేసి వర్క్ పర్మిట్లు ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి అన్న టైప్‌లో రెఫ్యూజీ క్లెయిమ్‌లు స్టార్ట్ చేశారన్నమాట. ఎందుకంటే నాకింక స్కోప్ లేదు కెనడాలో స్టే చేయడానికి. సో, రెఫ్యూజీ అప్లికేషన్ రన్ అయ్యే కొన్నాళ్ళు నేను ఉండొచ్చు. అప్లికేషన్ అప్రూవ్ అయిపోతే నేనింకా కెనడాలో పర్మనెంట్‌గా ఉండిపోవచ్చన్న ఒక గ్రీడ్‌తోని చాలామంది ఇలా చేశారన్నమాట. ఆహ్, అది ఏజెంట్స్ ప్ర ఇంటర్ఫియరెన్స్ కూడా ఉంది. ఎందుకంటే చాలామంది మిస్‌గైడెన్స్ చేసి ఓకే. రెఫ్యూజీ పెట్టేస్తే నీకింక స్కోప్ లేదు. అదే ఒక్కటే ఉంది ఆప్షన్ అని పుష్ చేసిన వాళ్ళు చాలా మంది ఎస్పెషల్లీ అందరూ ప్రిడామినెంట్‌లీ పంజాబీ వాళ్ళుంటారు. ఎందుకంటే ఫ్రాడ్‌లెంట్ వీసా కన్సల్టెంట్స్ అన్నీ కూడాని ఇప్పుడు మీ స్కామ్స్‌లో చూసుకుంటే మాక్సిమం ఆళ్ళే వచ్చారన్నమాట టాప్‌లో. ఆ విధంగా ఇలాంటి ఫ్రాడ్ రిలేటెడ్ యాస్పెక్ట్స్‌ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగాని ఈ లా యూజ్ అవుతుందని ఈ ఒక థాట్ ప్రాసెస్ అన్నమాట అంతే. సో, ఇప్పుడు అందరికి థ్రెట్ ఉందా? ఇప్పుడు చాలామంది క్వెషన్ ఏంటంటే అందరికి థ్రెట్ ఉందా? టెంపరరీ రెసిడెన్స్ అంటే స్టడీ పర్మిట్ ఉన్నవాళ్ళు, వర్క్ పర్మిట్ ఉన్నవాళ్ళు లేకపోతే పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్న వాళ్ళకి ఏం థ్రెట్ ఉందా అంటే, పర్మనెంట్ రెసిడెన్స్‌కి అంత థ్రెట్ ఉండకపోవచ్చు. బట్ ఎలాగా సిట్యుయేషన్ క్రియేట్ అవుతదో దాన్ని బట్టి యూజ్ చేయాలంటే యూజ్ చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం అది. అండ్ టెంపరరీ రెసిడెన్స్ అంటే వాళ్ళు ఫస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్‌లా ఉంటారనమాట. సో, ఏదైనా చేయాలనుకున్నా వాళ్ళనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పేరులోనే టెంపరరీ ఉంది గాబట్టి, ఏదైనా చేయాలనుకున్నా వాళ్ళనే చేస్తారనమాట. చేయాలనుకుంటే మా ఫ్రెండ్‌కి క్యాన్సిల్ చేయాలనుకున్నా అని ఇంతకుముందు నాకు వర్క్ పర్మిట్ 2028 వరకు ఉంది. నేను ఉంటాను అనుకున్నా అవ్వదు. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే వాళ్ళ ఇష్టం క్యాన్సిల్ చేసేస్తారు. సింపుల్‌గా పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేస్తారనమాట. సో, అది కూడా జరగొచ్చు. సో, సిట్యుయేషన్స్ బట్టే అలాగ మేము డెసిషన్స్ తీసుకుంటాము. ఖచ్చితంగా చెప్పలేమనైతే చెప్తున్నారు. బట్ వాళ్ళు ఆ లా ఎలా క్రియేట్ చేసి, లాని ఎలా యుటిలైజ్ చేస్తారో మనం ఆ సిట్యుయేషన్ వస్తే గాని మనకి తెలీదు. సో, ప్రాబ్లమా? లేపోతే భయపడాల్సిందా అంటే, లా ఇంకా ఇంట్రొడ్యూస్ అవ్వలేదు పార్లమెంట్‌లో. అపోజిషన్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేసి, మళ్ళీ ఏవైనా మోడిఫికేషన్స్ చేసి, మళ్ళీ ఆ లా ఫార్మ్ అయ్యి వచ్చినంత వరకు అనలైజ్ చేస్తే గాని, మనకి ఏంటి థ్రెట్ అనేది తెలీదు. బట్ ఇంతకుముందైతే ఖచ్చితంగా అలాంటి సిట్యుయేషన్స్ అయితే జరిగినియి. అది ప్రాసెసింగ్‌లో ఉన్న అప్లికేషన్స్. బట్ ఇలా కొంత మోడిఫైగా ఆల్రెడీ వీసా స్టేటస్ ఉన్న వాళ్ళకి కూడా థ్రెట్ ఉన్నదన్న టైప్‌లో ఉంది. బట్ మనమైతే ఇంకొన్ని వీక్స్, మంత్స్ చూడాలి బిల్ పాస్ అయినంత వరకు కూడాని. న్యూ లాస్ అన్నప్పుడు ఎవరికైనా భయం ఉంటది. ఇక్కడొచ్చాం ఏంట్రా బాబు అనిపిస్తది. బట్ స్టిల్ మనం చేయగలిగేది చాలా లిమిటెడ్ ఉంటుంది. ఓన్లీ టైమ్ స్పీక్స్ టు ఇట్‌సెల్ఫ్. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్.